ఇప్పుడు అరుణ్ గోయల్ గారు ఎందుకోసం రాజీనామా చేశారు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అనే విషయం ఇంకా తెలియదండి. ఈయన పంజాబ్ కేడర్కి చెందినటువంటి ఆఫీసరు. గమ్మత్ ఏమిటంటే నవంబర్ 2022లో ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఐఏఎస్కి. ఎందుకు తీసుకున్నారు? ఆయనకి ఎలక్షన్ కమిషన్లో పదవిని ఆఫర్ చేసింది అనమాట అప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఇంకొక మంత్ ఉంటే ఆయన రిటైర్ అవుతారు, కానీ 1 మంత్కి ముందే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయనని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. చాలా యాక్చువల్గా అదొక కంట్రవర్సీ అయింది. ఎందుకంటే రిజైన్ చేయించి ఎన్నికల కమిషనర్గా అపాయింట్ చేయాల్సిన అవసరం ఏంటి అని. అయితే చివరికి ఇంత హడావుడిగా మీరు అపాయింట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేటువంటి కామెంట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు వాళ్ళు ఆ పిటిషన్ అయితే డిస్మిస్ చేశారండి. ఇప్పుడు మరి ఎందుకు ఈయన రిజైన్ చేశాడు? రిజైన్ చేయటం వల్ల ఇంప్లికేషన్స్ ఏమిటి? నంబర్ 1, మన ఎన్నికల కమిషన్లో ఇప్పుడు 3 సభ్యులు ఉన్న విషయం అందరికీ తెలుసు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు, 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. సో నిర్ణయం ఏదైనా కూడా మెజారిటీ నిర్ణయంగా తీసుకుంటారు. అంటే 3లో 2 ఏది చెప్తే అది అవుతుంది అనమాట ఎన్నికల కమిషన్లో. ఈ నేపథ్యంలో ఒకరు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నారు. 2 మాత్రమే ఉన్నటువంటి ఈ దశలో ఆ 2వ వ్యక్తి కూడా రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు భారత ఎన్నికల సంఘంలో ఒకే ఒక్క కమిషనర్ ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చిందండి, భారత ఎన్నికల సంఘం నియామకానికి సంబంధించి. దాని పేరేంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2023. ఇది కూడా వివాదమైంది. ఎందుకైందంటే గతంలో ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండేవారు, ప్రధానమంత్రి, అలాగే న్యాయశాఖ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ 4 కలిసి మెజారిటీ ఎవరైతే వాళ్ళ క్యాండిడేటు ఎంపికయ్యేవారు. సో అందులో 2 ప్రభుత్వం తరఫున ఉంటే 2 మరి ఒకరేమో ప్రతిపక్ష నాయకుడు, మరొకరేమో ఇండిపెండెంట్ వ్యక్తి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. అందువల్ల ఇది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషనర్ల ఎంపిక నియామకం జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం ఉండేది. అయితే బీజేపీ వారు ఏం చేశారు? 2023లో ఈ చట్టం తీసుకొచ్చి అందులో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు. ఆ సెలక్షన్ కమిటీలో నుంచి తీసేసి ఓన్లీ ప్రధానమంత్రి, ఒక యూనియన్ మినిస్టరు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది? మెజారిటీ ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ప్రధానమంత్రి గారు, ఆయన అపాయింట్ చేసేటువంటి మరొక కేంద్ర మంత్రి గారు, 3వ వ్యక్తి అపోజిషన్ లీడరు. అపోజిషన్ లీడర్ కాదు వద్దు అన్నా కూడా మరి మెజారిటీ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని కావాలి అనుకుంటే వాళ్ళని ఎన్నికల కమిషనర్గా నియమించవచ్చు. అది ఇప్పుడు జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన రిజైన్ చేయటము, ఇప్పుడు 2 ఎన్నికల కమిషనర్ని నియమించాల్సిన అవసరం రావడము అనేవి విచిత్రమైన పరిణామాలు. ఈ 2ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎవరిని కావాలి అంటే వాళ్ళని నియమించుకోవచ్చు. ఇప్పుడు అదొక పరిణామం. రెండవది, అసలు ఈ అరుణ్ గోయల్ గారు ఎందుకు రిజైన్ చేశారు? ఈయనేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. గతంలో అశోక్ లావాసా గారు ఎవరైతే రిజైన్ చేశారో 2020లో, ఆయన అప్పట్లో ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉన్నది ఆయనకి. ఆయన బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు కొన్ని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు ఆ కాలంలో. అందువల్ల ఆయన మీద ఒత్తిడి వచ్చింది, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి. కానీ ఇప్పుడు అరుణ్ గోయల్ గారికి సంబంధించి మనకు అటువంటి విషయాలు ఏమీ తెలియవండి ఇప్పటికీ. అయితే ఈ లోపల అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దీని మీద న్యాచురల్గానే దే హావ్ రైజ్డ్ హ్యూ అండ్ క్రై ఇట్లా జరగడం పట్ల. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి మహువా మొయిత్రా వీళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఏమనిచ్చారు మహువా మొయిత్రా గారు? వై డస్ ఈసీ అరుణ్ గోయల్ రిజైన్ రైట్ ఆఫ్టర్ ఈసీఐస్ పోల్ రివ్యూ మీటింగ్ ఇన్ కోల్కతా వేర్ హీ లెఫ్ట్ అబ్రప్ట్లీ. సో ఇదొక విషయం. ఈ మధ్యకాలంలో కోల్కతాలో ఒక రివ్యూ మీటింగ్ జరిగిందట ఎన్నికల కమిషన్ది, భారత ఎన్నికల సంఘానిది. ఆ జరిగినప్పుడు ఈ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ గారు మధ్యలో లేచి వెళ్ళిపోయారట. ఆయన ఇన్ని దశల్లో ఎన్నికలు జరగాలి, ఆ తర్వాత ఈ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు కదా, నియోగిస్తారు కదా పోలీసుల్ని, ఇతర ఫోర్సెస్ని, దానికి సంబంధించి కొన్ని అభిప్రాయ భేదాలను వ్యక్తం చేశారట ఆ కోల్కతాలో జరిగినటువంటి సమావేశంలో అనేది ఈవిడ చెప్తోంది మహువా మొయిత్రా గారు. విల్ నౌ బీ రీప్లేస్డ్ బై హ్యాండ్ పిక్డ్ ఎస్ మెన్. ఇప్పుడు బీజేపీ ఎవరు కావాలంటే వారే పిక్ చేసుకొని, హ్యాండ్ పిక్ చేసుకొని తమ మనిషిని పెట్టుకుంటారు అని విమర్శ చేస్తోంది. ఈ రకమైనటువంటి అభిప్రాయం ఇవాళ ప్రతిపక్షాలందరిలో కూడా ఉందండి. సో ఎన్నికలు
రేపు ఎల్లుండ నోటిఫికేషన్ రాబోతోంది, ఎన్నికలు జరపడానికి సంసిద్ధంగా ఎన్నికల కమిషన్ ఉండాలి అనుకున్న దశలో ఇది జరగడం ఆశ్చర్యకరం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే నేను చెప్పదలుచుకున్నది, యాక్చువల్గా ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ప్రకటన ఇప్పటివరకు రాకపోవడం కూడా కొంత ఆశ్చర్యంగానే ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైము ఈ పాటికి వచ్చేసింది 2018లో, ఇంతవరకు ఇప్పుడు వస్తుందనేది కూడా అధికారికంగా తెలియదు. 14వ తేదీన రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకు ఇది లేట్ అవుతోంది అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన యొక్క వీలును బట్టి, ఆయన యొక్క కన్వీనియన్స్ని బట్టి ఎన్ని ఫేజులు ఉండాలి దేశంలో ఎలక్షన్లో, ఏ రాష్ట్రాల్లో ఏ ఫేజ్లో ఎన్నికలు జరగాలి, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఇంకా తర్జన భర్జనలు పడుతున్నారు. అందువల్ల డిలే అవుతోంది, జాప్యం జరుగుతోంది ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంలో అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు అరుణ్ గోయల్ గారు రాజీనామా చేశారు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. సో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఎవరు నియమిస్తారు? ఎందుకంటే ఒక్కరే మరి ఎన్నికలు నిర్వహించరు, ఖచ్చితంగా ఇప్పుడు నియమించాల్సిందే. మరి 3-4 రోజుల్లో నోటిఫికేషన్ రావాల్సినటువంటి తరుణంలో హడావుడిగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి వెంటనే నియమిస్తుందా, నియమిస్తే ఎవరు నియమిస్తుంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయండి.